హైదరాబాద్ గోషామహల్లో పెను ప్రమాదం తప్పింది. చాన్నవాడి నాలా మరోసారి కుప్పకూలింది. 3 ఏళ్లలో నాలా కూలడం ఇది 6వ సారి. చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పైకప్పు నిర్మాణాలు జరుగుతున్నాయి. కార్మికులు లేని సమయంలో నాలా కుప్పకూలింది. కార్మికులు ఉన్న సమయంలో నాలా కూలిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో పెను ప్రమాదం తప్పింది. చాన్నవాడి నాలా మరోసారి కుప్పకూలింది. 3 ఏళ్లలో నాలా కూలడం ఇది 6వ సారి. చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పైకప్పు నిర్మాణాలు జరుగుతున్నాయి. కార్మికులు లేని సమయంలో నాలా కుప్పకూలింది. కార్మికులు ఉన్న సమయంలో నాలా కూలిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో పెను ప్రమాదం తప్పింది. నాలా మరోసారి కుప్పకూలింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, యామిని, గోషామహల్ నాలా మరోసారి కుప్పకూలింది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, దాదాపు 6 సార్లు ఈ నాలా కుంగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గడిచిన ఏడాది వ్యవధిలో ఇన్నిసార్లు ఓ నాలా కుంగిపోవడం, ఇక్కడ తరచూ ప్రమాదాలు జరగడం అనేది హైదరాబాద్లోనే తొలిసారని చెప్పొచ్చు. ఇన్నిసార్లు జరుగుతున్నా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము నిర్లక్ష్య వైఖరిని మాత్రం అదే విధంగా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నేను నాలా కుంగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాను. సో గోషామహల్ చాక్నీవాడే నాలా అంటేనే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భయంతో క్షణక్షణం భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏ క్షణాన ఇక్కడ నాలా కుంగుతుంది, ఏమవుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కనిపిస్తుంది. సో దాదాపు 6వ సారి కుంగినటువంటి నాలా గోషామహల్ చాక్నీవాడి నాలా దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఇక్కడ ఒకసారి సిచ్యువేషన్ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. ఓవైపు డ్రైనేజ్ నీళ్లు, మరోవైపు తాగేటటువంటి వాటర్ బోర్డ్ నీళ్లు. సో మనం చూస్తున్నాం 2 పైప్ లైన్లు కూడా మిక్స్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నాలా తరచూ కుంగడం అనేది జరుగుతుంది. ఓవైపు ఏదైతే చాక్నీవాడి నుంచి దారుసాలం మీదుగా ఈ నాలాకు సంబంధించినటువంటి కొత్త నాలా పనులు జరుగుతున్నాయి. సో ఓ నాలా ఒక 100 మీటర్లు తీయగానే ఇంకో నాలా కుప్పకూలిపోతుంది. అంటే దాదాపు మాసాబ్ ట్యాంక్ నుంచి ఏదైతే ఇటు మూసీ వరకు, గోషామహల్ నుంచి మూసీ వరకు ఉన్నటువంటి పెద్ద నాలా అని చెప్పొచ్చు. హైదరాబాద్ నగరంలోనే దాదాపు ఒక 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నాలా సో పూర్తిగా దాదాపు 40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి నాలా. సో ఈ నాలా వల్ల నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా గతంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా వచ్చారు, వారు కూడా వచ్చి చూశారు. సో అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఇక్కడ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ఈ నాలా తరచూ కుంగిపోవడం అనేది జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటన్నా అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మీ పరిస్థితి ఇక్కడ? बहुत खराब सिचुएशन है अन्ना, कोई इंजीनियर्स नहीं आ रहे, कोई कॉन्ट्रैक्टर नहीं है, कोई कुछ नहीं है. टेंडर पास हो गया बोल रहे, वो जो बाजू नाला गिरा वो टेंडर वाला बोल रहा भाई ये टेंडर वाले को काम कर लो, ये टेंडर वाला बोल रहा वो वाले को काम कर लो. दोनों जने लड़ ले रहे, कोई काम नहीं कर रहे और कुछ और मिस्टेक्स पे मिस्टेक्स कर रहे, कोई देख के काम नहीं कर रहे. पूरा मिसयूज हो रहा हर चीज. रात में कब हुआ कल रात में? फिर से नाला गिरा कल शाम में इवनिंग 5 बजे गिरा फिर से नाला गिरे तो फिर रास्ता बंद कर दिए, पूरा मेन रोड भी बंद कर दिए. अब मेन रोड बंद करे तो पूरा सिटी, सेंटर ऑफ द सिटी है गोशामहल, अगर सिटी को सेंटर ऑफ द सिटी अगर जाम हो गया तो पूरा सिटी जाम होता, पूरा सिटी इफेक्ट होता. आजू बाजू कितने मार्केट्स है, घासी बाजार है, तुर्क बाजार है, पूरे लोग परेशान हो रहे हैं साहब.
कई को आ रहा है भाई, इतने बार कई को ऐसा नाला ऐसा हो रहा है। एक्चुअली जो है ये जो नाला है बहुत पुराना नाला है और वीक हो गया पूरा नाला। ये नाला वीक हो गया तो इंजीनियर आके चेक करना साहब कहाँ से लेके कहाँ तक जो बनाने का रहता है फास्ट काम करना। एक दिन आ रहा क्रेन लगा दिए 4-5 क्रेन खाली शो पुटअप को लगा दिए इधर शो पुटअप को लगा दिए 2 पत्थर उठा रहे बंद कर दे रहे काम। फिर 2 दिन के बाद आ रहे फिर 2 पत्थर उठा रहे फिर काम बंद कर दे रहे। मेन रोड का काम फास्ट होना, मेन रोड का काम जल्दी फास्ट होना। 15 डेज 20 डेज में क्लियर कर देना। क्या फैसिलिटीज नहीं है, क्या बजटिंग कर रहे, क्या उनको डेडलाइन क्या दी है सर, उनको कोई फिक्र ही नहीं है। टेंडर वालों को गवर्नमेंट को पेनल्टी डालना, टेंडर क्लियर होने के बाद अगर नहीं होगा तो पेनल्टी डालना। जीएचएमसी अगर हमारे से रोड टैक्स ले रहे, सब टैक्स ले रहे कहीं को फिर हमारे को ये प्रॉब्लम कहीं को हम थोड़ी दूर गए तो हेलमेट नहीं पहने तो ये चालान डालते वो चालान डालते। अब इसको कौन भुगतना। कम से कम अप्रॉक्स में गोशामिल के अप्रॉक्स में 10 लाख लोग रहते, 10 लाख लोग रहते। 10 लाख को प्रॉब्लम हो रहा पूरा और 10 लाख कुछ आगे पूरी सिटी प्रॉब्लम होती। చెప్పండి ఏంది ఇక్కడ మీ పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే మాకు అంత తెలుగు అర్థం కాలేదు కానీ कैसा हो रहा प्रॉब्लम क्या होता है प्रॉब्लम बोले तो सब मेन रोड का काम हो जाना चाहिए था अब तक। अब क्या इतने दिन लगाया तो क्या है कि सरकार का क्या है क्या नहीं, अपन क्या बोल सकते हैं। उनका बजट क्या है, उनका बजट क्या है क्या नहीं, आम आदमी तो नहीं समझ सकता ना। वो बड़े आम आदमी को प्रॉब्लम हो रही। बड़े लोग वो ऑफिस पे बैठ के आराम से चेयर में एसी में बैठ के आराम कर रहे, यहाँ पे आके कोई देख रहा नहीं कर रहा नहीं। अरे जी ले रहे ना जीने दो, कर रहे ना करने दो, हो रहा ना होने दो। कल के दिन कोई यहाँ पे केबल वाले देखो ना, ये क्या केबल वाले कल के दिन किसको भी अर्थिंग मारा ना पूरे के पूरे लोग चले जाते, एक 1 शॉट में चले जाता पूरा। మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ఇది కేబుల్ వైర్ పవర్ సప్లైకి సంబంధించినటువంటి హెవీ కేబుల్ లైన్ వర్క్ ఇదంతా కూడా ఇందు నుంచే వెళ్తుంది, అది కూడా కట్ అయిపోయింది. సో ఇక్కడ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ ఒక్కసారి మీరు చూపించండి. సో ఈ నాలా కూడా సో పక్కన డ్రైనేజ్ వెళ్తుంది. సో ఇది వాటర్ పైప్ లైన్ ఇదంతా కూడా. సో దాదాపు లక్షలాది మంది దారి తీసేటటువంటి హెచ్ఎండబ్ల్యూ సంబంధించి వాటర్ లైన్. సో ఓవైపు ఇది కట్ అయింది, అక్కడి నుంచి పక్క నుంచి మనం చూస్తున్నాం ఏదైతే ఆ డ్రైనేజ్ అంతా కూడా పొంగి పొర్లుతుంది. ఆ డ్రైనేజ్ వాటర్ ఇక్కడ తాగునీటికి సంబంధించినటువంటి వాటర్ ఇదంతా కూడా రెండు మిక్స్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం ఇటు చూపించవచ్చు నాలా మొత్తం మరోవైపు కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. దాదాపు 1 కిలోమీటర్ల మేర పూర్తిగా నాలా అంతా ఎక్కడికక్కడ కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. తరచూ అంటే దాదాపు గడిచిన ఏడాది వ్యవధిలో 6 సార్లు గోషామహల్ నాలా కుంగినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. నిత్యం దాదాపు లక్షలాది మంది వాహనాలతో రద్దీగా ఉండేటటువంటి మార్గాన్ని ప్రస్తుతం మూసివేశారు. నిన్న రాత్రి కూడా మరోసారి కుంగినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ నాలా పనులు చేపట్టాలంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్.